హాయ్ అందరికీ. ఇంకా మంచిగా అయితే అక్కడే మధ్యాహ్నం అయితే భోంచేసి ఇంకా కార్లో అయితే మేమైతే ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. బాగా పిల్లలకు మళ్ళీ ఐస్ క్రీమ్ అవి ఇవి కొనుక్కొని తింటా ఉన్నారు. నాకైతే కొనియలేదు మా వారు. నవ్వొచ్చేసింది, కొంచెం బాధ కూడా అనిపించింది నాకెందుకు తెలియదని. ఇంకా తర్వాత నీకు కురుకురే తెస్తానైతే కురుకురే తెచ్చిచ్చిండు. ఇంకా అలా స్టేషన్లో అయితే కాసేపు కాదు 2 hours అయితే అలా కూర్చుండి టైంపాస్ అయితే చేసినాము. ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా 8కి అయితే మా ట్రైన్ అయితే వచ్చేసింది. మంచిగా అయితే ట్రైన్లో కూర్చొని బాగా చెప్తుండే మా కన్నయ్య అయితే. బాయ్ బాయ్ తిరుపతి. వీళ్ళందరూ గోబీ రైస్ తెచ్చుకోవాలి. హాయ్ అందరికీ. ఫైనల్గా అయితే ఇంటికి చేరుకున్నాం. ఇప్పుడైతే ప్రసాదంగా లడ్డు దేవుని దగ్గర పెట్టి పూజ అయితే చేయాలి. ఇంకా అందరికీ పెట్టాలి, తెలిసిన వాళ్ళందరికీ. దర్శనం అయితే బ్రహ్మాండంగా అయింది, ఏం ఇబ్బంది లేకుండా. కానీ కొంచెం పిల్లలు ఇసుకించారు, అదైతే కామన్ కదా. ఇప్పుడైతే పూజ చేస్తాం. స్నానం అని చేసేసిన లడ్లు అయితే తెచ్చుకున్నాము. మనిషికి 2-3 కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. అవి ఫ్రీ లడ్డు అయితే ఒకటి, తర్వాత మనిషికి తలా 2 ఎక్స్ట్రా అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడైతే ఇంకా దీపం పెట్టాలి మా వారు వచ్చినాక. మా దర్శనం అయితే మంచిగా అయింది. మా చిన్న గుండు చూడండి, గన్ను కొనుక్కున్నాడు. కన్నా గన్ను కొనుక్కున్నావా? మా పెద్ద గుండు అయితే పెద్ద గన్ను కొనుక్కుంది. అల్లరి కొట్టునానా, కొట్టు. రాదు రాదు కానీ ఊరికే కొంటాను. దక్షిణం అయితే ఇప్పుడు గులాబ్ జామ్ కావాలా నీకు? గోవిందా అనుకో, గోవిందా. ఏడ్చొద్దు నాన్న. పూజ అయిపోయిన తర్వాత అమ్మలకి గులాబ్ జామ్ కావాలంట. అమ్ము గులాబ్ జామ్ కావాలా? అందరు గుండ్లు 3 గుండ్లు గొంతులు రాస్తే వాన, ఒకటే వాన. బైక్ మేము ఊరు పోయినా నుంచి కాదు, తిరుపతికి పోయినా నుంచి వాన వచ్చింది. పొద్దున్నుంచి ఒకటే వాన. పట్టుకో వాన పడుతుంది నాన్న. మేము ఇంటికి వచ్చినాం. ఆ రోజు అయితే శనివారం, దేవునికి మంచిగా కలిసి వచ్చిందని అయితే మాకు ఇంట్లో ఆ రోజే వచ్చి 6కి అయితే వచ్చేస్తాం మార్నింగ్. ఇంకా మళ్ళీ అన్ని స్నానాలు చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని దేవునికి పూజ చేసి అలా లడ్లు అయితే మా ఇంటి పక్కన వాళ్ళకైతే అలా పెట్టి కొబ్బరి ముక్కలు అయితే ఇస్తున్నాము. అందరికీ అందాలి కదా, మనకు తెలిసిన వాళ్ళకి ప్రసాదం. అలా అందరికైతే పెట్టిన తర్వాత మా ఇంట్లో ఇంకా పప్పు, అన్నం, పచ్చడి అయితే వేసుకొని కడుపు నిండా అయితే తిన్నాము. చాలా బాగుంది. ఈ మంచిగా అయితే జరిగిపోయింది. వెంకటేశ్వర స్వామి దయ వల్ల మంచిగా అయితే తిరుపతి అయితే చూడగలిగాం పిల్లలతోటి. ఇంకా పిల్లలు ఏముంది, ఆడ కొనుక్కున్న 2 గన్నులు అయితే ఇంటికి వచ్చేసరికి అయితే రిపేర్ అయిపోయినాయి. మా వారైతే అలా రిపేర్ చేస్తుండ్రు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.